ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. నా పేరు షోరా సార్. సో మరి ఇటీవల కాలంలో జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో మన పాలిటీ విభాగం నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఆ క్వశ్చన్స్కి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పట్లే, కీ పెట్టట్లే. ఇచ్చిన క్వశ్చన్కి వాటి ఆప్షన్స్ ఆధారంగా వాటిని మనం మళ్ళీ ఎలా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ స్థాయి వస్తుందో మనం తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను మనము గుర్తుపెట్టుకుంటాం. ఒక క్వశ్చన్కు ఒక ఆన్సర్ చెప్పే స్థాయి కాదు ఇప్పుడు, అలాంటి క్వశ్చన్స్ రావట్లేదు. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి 4 ఆప్షన్లను మనం చేసే స్థాయిలో ఉండాలి. 4 ఆప్షన్లు చేసే స్థాయికి మనం ప్రిపేర్ కావాలి, అంత తరోగా ఉండాలి ప్రిపరేషన్. కాబట్టి ఇప్పుడు వాటిని మనము ఆ ఇచ్చినటువంటి గ్రూప్ 3 క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్లో తర్వాత ఈ క్రింది వాటిలో ఏ భారత రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది? కింది వాటిలో ఏ భారత రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించింది? ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు అంటే ఎకనామికలీ వీకర్స్ సెక్షన్స్, ఆర్థికంగా బలైన వర్గాల వారికి రెడమా ఏం కల్పించారు? వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించడం అంటున్నాడు. అంటే భారత రాజ్యాంగ సవరణ చట్టం, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించింది అంటున్నాడు. ఇచ్చినటువంటి సవరణలు 104వ సవరణ చట్టం, 101వ సవరణ చట్టం, 102వ సవరణ చట్టం, 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఇచ్చింది. అసలు ఈడబ్ల్యూఎస్ అనే కాన్సెప్ట్ 2019లో చట్టమైంది జనవరి 12. ఈడబ్ల్యూఎస్ ఓకే. మరి ఇది 2019 జనవరి 12న ఏ రాజ్యాంగ సవరణ చట్టం అయింది అంటే ఇది 103వ రాజ్యాంగ సవరణ చట్టం. అయితే డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏమన్నాడు? కింది వాటిలో ఏ భారత రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడిన వారి వరకు రిజర్వేషన్ కల్పించింది అన్నాడు. సో 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019. ఓకే అయిపోయింది. మరి ఇప్పుడు దీంట్లో ఇచ్చిన ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? 103వ రాజ్యాంగ సవరణ చట్టం. కానీ ఇచ్చిన వాటిలో మిగతా సవరణలు ఏమున్నాయి? ఆన్సర్ ఇదే, ఏది 4. మరి మిగతా సవరణలు ఆన్సర్స్ రండి. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఓకే చూద్దాం. 104వ రాజ్యాంగ సవరణ చట్టం రైట్. 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2020. ఇందులో ఏముంది? 104వ రాజ్యాంగ సవరణ చట్టం రణమా లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి మరి రిజర్వేషన్లు కాలం పొడిగించడం, మరియు ఆంగ్లో ఇండియన్లకు ఏం చేయడం? నామినేట్ చేసే పద్ధతిని తొలగించారు. ఇదే సవరణ ద్వారా. అంటే రాష్ట్రపతి లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేసేవాడు, గవర్నరు అసెంబ్లీకి 1 ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేసేవాడు. ఎప్పుడు? 2020 కంటే ముందు. ఇప్పుడు ఏం చేశారు? ఈ 104వ సవరణ ద్వారా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల వారికి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలలో రిజర్వేషన్లు పొడిగించారు, మరియు ఆంగ్లో ఇండియన్ల విధానాన్ని రద్దు చేశారు. ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసే విధానాన్ని రద్దు చేశారు. ఏ సవరణ? 104వ సవరణ ద్వారా రైట్. కాబట్టి అది దీనికి సంబంధించింది. నెక్స్ట్ తర్వాత 101వ సవరణ. 101వ సవరణ దేనికి సంబంధించింది? జిఎస్టికి సంబంధించింది. 2016. ఇది అమలుకి వచ్చింది ఎప్పుడు? జిఎస్టి 2017 జూలై 1. ఇక్కడ అమలుకి వచ్చింది తర్వాత విషయం. కానీ మనకు చట్టం అయింది ఎప్పుడు? 2016. చట్టం అయింది 2016. 101వ రాజ్యాంగ సవరణ చట్టం అయింది 2016 రైట్. నెక్స్ట్ ఇంకే సవరణ? 102వ సవరణ. 102వ సవరణ దేనికి సంబంధించింది? 102వ సవరణ ఎప్పుడు? 2018. మరి దేనికి సంబంధించింది ఇది? బీసీ కమిషన్కి సంబంధించింది.
నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో బీసీ కమిషన్కు సంబంధించింది. రైట్. సో ఇప్పుడు 104వ సవరణ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాల్లో పొడిగింపు, రిజర్వేషన్ పొడిగింపు, స్థానాలలో రిజర్వేషన్లు పొడిగింపు, 101 సవరణ జిఎస్టీ, 102 బీసీ కమిషన్, 103 ఈడబ్ల్యూఎస్ సంబంధించింది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ ఇది చెప్తే సరిపోతుంది, కానీ ఇచ్చిన వాటికి 4 ఆన్సర్లు చెప్పే స్థాయిలో మనం ఉండాలి. రైట్. నెక్స్ట్ ఏమన్నాడా, ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలో క్రింది ఏ ఫిరాయింపులకు వర్తిస్తుంది అన్నాడు. ఫిరాయింపులు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము అనే భావన పార్టీ రైట్ ఫిరాయింపుల నిరోధక చట్టం రైట్ నిరోధక చట్టం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము 1985వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ఇది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో. ఎందుకు చేర్చారు? పార్టీని ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు వేయడానికి ఈ చట్టం చేశారు. పార్టీ ఫిరాయింపు. మరి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం సభ్యులపైన అనర్హత వేటు వేసేది ఎవరు? సభ్యులపైన అనర్హత వేటు వేసేది ఎవరు అంటే సభాధ్యక్షులు. కానీ కొందరు ఏం చేస్తారంటే స్పీకర్ ఒకటే అంటుంటారు. స్పీకర్ ఒకటే కాదమ్మా, సభాధ్యక్షులు అన్నారు. స్పీకర్ ఒకటే అంటే అర్థం ఏంటి? ఓన్లీ లోక్సభలో పార్టీని ఫిరాయించినట్లు అవుతుంది. ఆడ లోక్సభలోనే కాదు, పార్టీ ఫిరాయింపు అనేది లోక్సభలోనే జరగదు, లోక్సభ సభ్యులకే జరగదు. మేడమా అది లోక్సభ అయినా, రాజ్యసభ అయినా, అసెంబ్లీ అయినా, కౌన్సిల్ అయినా పార్టీ ఫిరాయింపులు జరుగుతాయి. కాబట్టి ఏ సభ సభ్యుడు, లోక్సభ సభ్యుడు అయితే స్పీకర్ అనర్హత వేటు వేస్తాడు, రాజ్యసభ సభ్యుడు అయితే చైర్మన్ అనర్హత వేటు వేస్తాడు. కాబట్టి మనం సింపుల్గా ఏమనాలా? సభాధ్యక్షులు అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యులపైన అనర్హత వేటు వేసేది ఎవరు? సభాధ్యక్షులు. ఓకే రైట్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము ఎవరిపైన పెట్టొచ్చు, ఎవరిపైన పెట్టకూడదు అనేది మనం సబ్జెక్ట్ క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్లో చెప్తాం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏమన్నాడు? ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలో ఇది ఏ ఫిరాయింపులకు వర్తిస్తుంది అన్నాడు. ఎవరికి వర్తిస్తుంది? రాజకీయ పార్టీ సభ్యులు రైట్, స్వతంత్ర సభ్యులు, నెక్స్ట్ నామినేట్ సభ్యులు అన్నాడు. అసలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏంటి? అసలు రాజకీయ పార్టీలకు సంబంధించింది. రైట్ ఆన్సర్ అది ఏ కరెక్టే. స్వతంత్ర అభ్యర్థులు అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన తర్వాత వేరే పార్టీలకు జంప్ అవుతున్నారు, వాళ్ళు కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకా నామినేట్ చేయబడిన సభ్యులు అంటే నామినేట్ అయినా అంటే రాష్ట్రపతి గవర్నర్ చేత నామినేట్ అయిన 6 నెలల తర్వాత సభ్యులు వేరే పార్టీలకు జంప్ అయితే వాళ్ళ మీద కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఈ క్వశ్చన్కు ఆన్సర్ 3 కూడా రండి సరైనవి. అంటే పార్టీ ఫిరాయింపులు ఎవరికైనా ఈ ముగ్గురికి వర్తిస్తాయి. ఇప్పుడు ఆన్సర్ ఏముంది? రండిమా, ఏ ఉండాలా, బి ఉండాలా, సి ఉండాలా? రైట్, ఏ మరియు బి మరియు సి రైట్ అండి. ఈ 3లో ఉంది ఆన్సర్. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించండి అన్నాడు. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అన్నాడు రైటమ్మా, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నాడు. రైట్, రాజ్య విధాన ఆదేశ సూత్రాలకు సంబంధించి అంటే ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో మనకు ఏ భాగంలో? 4వ భాగంలో. ఏ ఆర్టికల్? 36 నుండి 51 ఆర్టికల్ వరకు ఉన్నాయి. ఏమున్నాయి? ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆదేశ సూత్రాలు రైటమ్మా 36 నుండి 51 పెరుగున్నారు. ఇచ్చినటువంటి వాటిలో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏమంటున్నాడు రైటమ్మా? అందులో రాజ్య విధాన ఆదేశ సూత్రాలకు సంబంధించి కింది వ్యాఖ్యానాలను పరిగణించండి అన్నాడు. మరి ఏమో చూద్దాం. 39A ప్రకరణ పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించినట్లు రాజ్యాన్ని నిర్దేశిస్తుంది అన్నాడు. అంటే అక్కడ 39A అని చెప్తున్నాడు. 39A అన్నాడు. 39A ఇక్కడ 39A ఇంగ్లీష్ అక్షరాలలో క్యాపిటల్ లెటర్లతో ఒక ఆర్టికల్ చేర్చారంటే అది కొత్త ఆర్టికల్గా మనం భావించాలి. కాబట్టి 39A ఆర్టికల్ 39A ఇది కొత్త ఆర్టికల్.
ఆదేశ సూత్రాల్లో ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి 36 నుండి 51 ఆర్టికల్ ఇవి. కొత్తగా చేర్చిన ఆర్టికల్ ఇది 39A. అఫ్కోర్స్ 43A కూడా చేర్చారు. మరి ఇందులో ఉన్న అంశం ఏంటో చూడాలి. ఆర్టికల్ ఓకే, కొత్త ఆర్టికల్ అని చెప్పాం. అందులో ఉన్న అంశం ఏంటి అని తీసుకుంటే అక్కడ 39A ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి. పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి 39A. నెక్స్ట్ ఆర్టికల్ ఆడ ఇంకేం ఆర్టికల్ ఇచ్చాడు? 43 ఇచ్చాడు. 43A ఏం చెప్తుంది రండమ్మా? 43A రండమ్మా. పరిశ్రమ నిర్వహణలో రండి కార్మికులకు భాగస్వాములను చేయడం. ఇప్పుడు 39A పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం, 43A పరిశ్రమ నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం 43A. ఈ రెండు ఆర్టికల్లను 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. 1976లో 42వ సవరణ ద్వారా చేర్చారు. కానీ ఇచ్చినటువంటి వాటిలో ఏమంటున్నాడు? 39A ఏమన్నాడు? 39A ప్రకారం పరిశ్రమ నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించినట్లు రాజ్యాన్ని నిర్దేశిస్తుంది అన్నాడు. అంటే 39A ఏం చెప్పాలి? పేదలకు ఉచిత న్యాయాన్ని అందించాలి. కానీ ఇచ్చింది ఏంది? 39A అన్నాడు పరిశ్రమ నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం అన్నాడు. అంటే ఇది తప్పేగా? రైట్. అంటే ఇది ఏముండాలా? పేదలకు ఉచిత న్యాయ సహాయం ఉండాలి. కానీ లేదు, ఏమున్నది? పరిశ్రమ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించాలి శ్రామికులకు అంటున్నాడు, కార్మికులకు. మరి కింద ఏమన్నాడు? 43A ప్రకారం పేదవారికి ఉచిత న్యాయాన్ని అందించాలి అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఇది కూడా తప్పే. అంటే పైంది 39 ఆర్టికల్లో కింది రాశాడు రైటమ్మా, ఈ 43లో చెప్పాల్సింది పైన రాశాడు. దీన్ని బట్టి మనకి ఏం కావాలా? 39Aలో ఉన్న అంశమేమో ఇది, 43A అంశంలో ఉన్నది ఇది. అంటే 39Aలో ఉన్నదేమో ఇది 39Aలో ఉన్నది, 43Aలో ఉన్నదేమో ఇది. దాన్ని ఉల్టా రాశాడు. దీన్ని బట్టి మనకి ఏంటి? రెండు తప్పేగా? రైట్. సో కాబట్టి అక్కడ ఏమున్నాయి ఆన్సరు? ఏ మరియు బి రెండు కావు. ఆన్సర్ డైరెక్ట్ కావు. ఎందుకంటే కావాలంటే ఏం కావాలి? దీన్ని ఏమో 43A అనాలి, దీనేమో 39A అంటే సరిపోయింది. కానీ అక్కడ ఇచ్చింది కింది మీకు ఇచ్చిండు కాబట్టి ఇది ఒరిజినల్ ఆన్సర్ ఇలా ఉండాలి. కానీ రెండు కావు. ఇప్పుడు రెండు కూడా తప్పే అని అర్థం. ఆర్టికల్ ప్రకారం రెండు కూడా తప్పే. కింది మీనికి మీ కిందికి ఇచ్చిండు. రైట్. నెక్స్ట్, క్రింది ప్రకటనలు పరిగణించండి. రైట్ అమ్మా. ఏమన్నాడు? కేంద్ర జాబితాలోని ఏ అంశమైనా చట్టం చేసే హక్కు పార్లమెంటుకు కలదు. రైట్ అమ్మా. కేంద్ర జాబితా రైట్. రాష్ట్ర జాబితా, నెక్స్ట్ ఉమ్మడి జాబితా. రైట్ అమ్మా. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, మూడు జాబితాలు ఉన్నాయి కదా. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారుల విభజన ఎన్ని జాబితాలు జరుగుతుంది? 3 జాబితాలు జరుగుతుంది. కేంద్ర జాబితాలో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 98 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 59 అంశాలు ఉన్నాయి. 59 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 52 అంశాలు ఉన్నాయి. 52 అంశాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారుల విభజన ఇలా జరుగుతుంది. ఓకే. సో కాబట్టి సమాఖ్య వ్యవస్థ తరహా ప్రభుత్వ విధానంలో ప్రభుత్వాల మధ్య అధికారుల విభజన ఇలా జరుగుతున్నాయి. అయితే కేంద్ర జాబితాలో 98, రాష్ట్ర జాబితాలో 59, ఉమ్మడి జాబితాలో 52. ఓకే. ఇక్కడ ఏమంటున్నాడు? ఇచ్చినటువంటి వాటిలో కేంద్ర జాబితా పైన శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంట్కి ఉంటుంది. రైట్. మరి రాష్ట్ర జాబితా పైన శాసనం చేసే అధికారం ఎవరికి ఉంది? అసెంబ్లీకి ఉంటుంది. నెక్స్ట్, ఉమ్మడి జాబితా పైన శాసనం చేసే అధికారం ఎవరికి ఉంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికి ఉంటుంది. అయితే ఉమ్మడి జాబితా పైన ఇద్దరికి అధికారం ఉంటుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికి ఉంటుంది అధికారం. కానీ ఒకవేళ ఈ కేంద్ర జాబితా పైన చేసే శాసనాల పైన ఏదైనా వ్యవస్థలో వివాదం ఉంటే కేంద్రందే పై చేయి. రైట్ అమ్మా. కేంద్రందే పై చేయి. అంటే ఉమ్మడి జాబితా పైన కూడా ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం అంటే డామినేటెడ్. ఉమ్మడి జాబితాని చెప్పడానికి డామినేట్ మాత్రం కేంద్రంలో ఉంటుంది.
రైట్. అంటే దీన్ని బట్టి మనకి ఏంది, కేంద్ర జాబితా పైన డామినేటెడ్ కేంద్రందే, ఉమ్మడి జాబితా కింద డామినేటెడ్ కేంద్రాందే. అదేం సార్ అనొచ్చు. ఇద్దరి మధ్య ఇద్దరికి సంబంధం ఉంటుంది. ఉమ్మడి జాబితా పైన శాసనం చేయాల్సింది ఇద్దరు, ఎవరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఒకవేళ ఏదైనా వ్యవస్థలో వివాదాలు ఏర్పడితే అప్పుడు కేంద్రందే పై చేయి అవుతుంది అని చెప్తున్నా. రైట్. సో ఇప్పుడు ఇచ్చినటువంటి అంశం చూద్దాం. కేంద్ర జాబితాలోని ఏ అంశం పైన అయినా చట్టం చేసే హక్కు పార్లమెంటుకు కలదు. రైట్, చెప్పాంగా. నెక్స్ట్, ఉమ్మడి జాబితాలోని ఏ అంశం పైన అయినా చట్టం చేసే హక్కు కూడా పార్లమెంటుకు కలదు అంటున్నాడు. ఉమ్మడి జాబితాలోని అంశం పైన చట్టం చేసే హక్కు పార్లమెంటుకు కలిగి ఉంటుంది అని అంటే, ఉమ్మడి జాబితాలోని అంశం ఏ అంశం పైన చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉంటుంది. అయితే చట్టం చేసేటప్పుడు రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. పార్లమెంట్ చట్టం చేస్తుంది, ఓకే, రాష్ట్రాల అభిప్రాయాలు కూడా ఉండాలి అందులో. ఓన్లీ కేంద్రం ఒక్కటే అంటే ఉమ్మడి జాబితా పైన నిర్ణయం తీసుకోవడం కాదు, పార్లమెంట్ ఒక్కటే నిర్ణయం తీసుకోవడం కాదు, ఇప్పుడు కేంద్ర ఉమ్మడి జాబితాలోని అంశాలపైన పార్లమెంట్ చట్టాలు చేయాలనుకున్నా రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకోవాలి. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, రెండు కూడా కరెక్టే. ఏ మరియు బి రెండు కరెక్ట్. నెక్స్ట్, ఓకే, క్రింద పేర్కొన్న ఆర్థిక సంఘాలను వాటి చైర్మన్లను జతపరచండి అన్నాడు. క్రింద పేర్కొన్న చైర్మన్లను వాటి ఆర్థిక సంఘాల చైర్మన్లు ఇచ్చిండు అని ఏంటి కదా జతపరచమన్నాడు. కేంద్ర ఆర్థిక సంఘం అని చెప్పాను నేను. కేంద్ర ఆర్థిక సంఘము, రైట్. కేంద్ర ఆర్థిక సంఘము రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది? కేంద్ర ఆర్థిక సంఘం రాజ్యాంగంలో 12వ భాగంలో ఉంది. 12వ భాగంలో ఏ ఆర్టికలో? 280 ఆర్టికల్లో ఉంది. కేంద్ర ఆర్థిక సంఘం రాజ్యాంగంలోని 12వ భాగంలో 280 ఆర్టికల్ ఉంది. కేంద్ర ఆర్థిక సంఘము అందులో సభ్యులు 1+4 టోటల్ 5. కేంద్ర ఆర్థిక సంఘాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి నియమిస్తాడు. రైట్, ఆర్థిక సంఘాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి నియమిస్తాడు. ఆర్థిక సంఘం చైర్మన్ కూడా నియమిస్తాడు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్థిక సంఘము చైర్మన్లను వాళ్ళు వరుస క్రమంలో గుర్తించమంటున్నాడు. అంటే మొదటి ఆర్థిక సంఘం నుండి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం. చైర్మన్లను 16 ఆర్థిక సంఘ చైర్మన్లను గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు అడిగింది ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా అడిగాడు. ఆర్థిక సంఘం చైర్మన్లను వరుస క్రమంలో కూడా అడిగాడు ఇంతకుముందు. ఇది మొన్న గ్రూప్ 3లో అడిగాడు, ఇట్లా ఇంతకుముందు కూడా అడిగాడు. ఆర్థిక సంఘం చైర్మన్లను గురించి అడిగాడు. కాబట్టి ఆర్థిక సంఘం చైర్మన్లను 1 నుండి 16 మంది చైర్మన్లను మనం గుర్తుపెట్టుకోవాలి. 1వ ఆర్థిక సంఘం కేసీ నియోగి నుండి సో ఇప్పటి వరకు అరవింద పనగారి వరకు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మనకు 4 ఆర్థిక సంఘాల గురించి ఇచ్చాడు. ఒకటి 12, 13, 14, 15 ఆర్థిక సంఘం చైర్మన్ గురించి ఇచ్చాడు. అంటే రండి ఇటీవల కాలంలో అయిపోయిన ఆర్థిక సంఘాల చైర్మన్ గురించి ఇచ్చారు. చూద్దాం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్థిక సంఘం చైర్మన్ల గురించి మనం మాట్లాడితే, ఇచ్చినటువంటి ఆర్థిక సంఘం గురించి మాట్లాడితే 12వ ఆర్థిక సంఘం చైర్మన్ 12వ ఆర్థిక సంఘం చైర్మన్ సి రంగరాజన్. రైట్. నెక్స్ట్ 13వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్. నెక్స్ట్ 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి. రైట్. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ అడమ్మా మొన్ననే అయిపోయింది రెండంటి ఎవరు? నందకిషోర్ సింగ్, ఎన్కే సింగ్. రైట్, ఎన్కే సింగ్. రైట్ అమ్మా, ఎన్కే సింగ్. సో ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్థిక సంఘం చైర్మన్లు వీళ్ళు వరుస అంటే వీళ్ళు అయిన వాళ్ళు వీళ్ళు
ఇదేమంటున్నాడు, జతపరచమంటున్నాడు. 12వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరున్నారు, విజయ్ కేల్కర్. అంటే A2 సరే రైటమ్మా. 12వ ఆర్థిక సంఘం చైర్మన్ సి రంగరాజన్ అంటే A4. నెక్స్ట్ 13 విజయ్ కేల్కర్. 13వ ఆర్థిక విజయ సంఘం అంటే విజయ్ కేల్కర్ అన్నాడు అంటే B2. 14 వైవి రెడ్డి. 14 వైవి రెడ్డి ఎక్కడ ఉన్నాడు, 14 అంటే C3. డి ఎన్కే సింగ్ ఎక్కడ ఉన్నాడు, 1. ఇక్కడ ఎక్కడ ఉందో చూసుకోవాలి. అంటే A4 B2 C3 D1. A4 B2 C3 D1. డైరెక్ట్గా ఆన్సరు 1లో ఉంది. రైట్, 1వ ఆన్సరు ఇక్కడ 1వ ఆన్సరు డైరెక్ట్గా దీనికి ఆన్సర్. ఓకే, సో కాబట్టి ఇవి ఇక్కడ 12వ ఆర్థిక సంఘం సి రంగరాజన్ అని చెప్పాను, 13వ ఆర్థిక సంఘం విజయ్ కేల్కర్ ఉన్నది, 14వ ఆర్థిక సంఘం వైవి రెడ్డి ఉంది, 15వ ఆర్థిక సంఘం ఎన్కే సింగ్ ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి వాటిలో జాతపరచడం అన్నాడు. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి అంశం. కాబట్టి ఇలా మీరు ఎప్పుడైతే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒకటే ఆన్సర్ కాకుండా దానికి మిగతా ఆన్సర్లు చేసే కెపాసిటీ ఎప్పుడైతే వస్తుందో మీరు అప్పుడు సంపూర్ణటువంటి నాలెడ్జ్ని మీరు సబ్జెక్ట్లో గెయిన్ చేసినట్టు. సో కాబట్టి క్వశ్చన్కు ఆన్సర్ చెప్పడం అనేది మనం ఏం చేస్తాం, ఇచ్చిన 4 ఆప్షన్లో రాకపోయినా గోల్ వేస్తాం. కానీ ఇక్కడ గోల్ వేసే బాబది కాదు. అంటే ఇప్పుడు అలాంటి రోజులు లేవు. ఇప్పుడు మనకు 4 ఆన్సర్లు తెలిస్తే తప్ప ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేయలేము. కాబట్టి మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కొంచెం డెప్త్గా అయినా టైం తీసుకొని అయినా చదవండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.